ఆత్మీయ జీవితం కయీన్‌లాగా నేను కష్టపడాలి అనుకున్నట్లయితే, కయీన్‌లాగా దేవుడి ముందు మంచి ఏర్పాటు నేను తీసుకెళ్ళాలనుకున్నట్లయితే, దేవుడు ఎప్పటికీ మిమ్మల్ని అంగీకరించలేడు. దేవుడు కయీన్‌ని అంగీకరించలేకపోవడానికి గల కారణం శాపంలో నుంచి ఆశీర్వాదాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు. ఈ శపించబడిన నేల నుంచి శ్రేష్టమైన వాటిని తీసుకురావాలనుకుంటున్నాడు. ఈరోజు మన శరీరంలో నుంచి ఆశీర్వాదం రాగలిగినట్లయితే దేవుడు ఎప్పుడో మనందరి ఆత్మీయ జీవితాల్ని మన క్రియల ద్వారా తీర్పు తీర్చేవాడు. కానీ మన శరీరంలో నుంచి ఎలాంటి శ్రేష్టమైనది కూడా బయటికి రాదు. అందుకనే ఈ నేల శపించబడింది. ఈ నేలలో నుంచి కేవలం ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మాత్రమే వస్తాయి. ఈరోజు మీ ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మీరు అలసిపోతున్నారా? అలసిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ శాపంలో నుంచి మీరు ఆశీర్వాదాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు కాకుండా శ్రేష్టమైన ఫలాల్ని ఈ శరీరంలో